ఇండియా సౌత్ ఏషియాలోనే విశాలమైన మరియు బ్రహ్మాండమైన దేశం. 1.4 బిలియన్ మంది పాపులేషన్తో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గుర్తింపు పొందింది. గొప్ప ప్రాచీన నాగరికత, అద్భుతమైన సంస్కృతులు మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. మన భారతదేశం గురించి ఈ విషయాలన్నీ చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఇదే ఇండియా గురించి మీలో చాలా మందికి తెలియని, ఆఖరికి స్కూల్స్లో కూడా చెప్పని చాలా విషయాలున్నాయి. వాటిల్లో కొన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. భారతీయ చరిత్రలోని అందమైన ప్రపంచాన్ని మనం పరిశోధిస్తున్నప్పుడు ఎన్ని ఆసక్తికరమైన కథలు మరియు నిజాలు విస్మరించబడ్డాయో లేదా మరచిపోయాయో తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. పాపులర్ సామ్రాజ్యాలు మరియు వాటి ఈవెంట్స్ యొక్క తెలిసిన కథలలో తరచుగా చిక్కుకుపోతాము. దీనివల్ల మన దేశం యొక్క గతం యొక్క నిజమైన సారాంశాన్ని రూపొందించే లెక్కలేనని చెప్పలేని కథలను కోల్పోతాము. ఈ దాగి ఉన్న రహస్యాలను వెలికి తీయడం చాలా కష్టంగా ఉంటుంది. వేల సంవత్సరాల పాటు సాగిన భారతీయ చరిత్ర పెద్ద అద్భుతం. ముఖ్యమైన ఈవెంట్స్ ని అంతగా తెలియని వాటి నుండి వేరు చేయడం కష్టమే. అంతేకాకుండా కాలక్రమేణా విలువైన చారిత్రక రికార్డులను కోల్పోవడానికి దారితీసింది. చరిత్రకారులు గతాన్ని పునర్నిర్మించడానికి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అన్నిటినీ కలపవలసి వచ్చింది. అడిషనల్ గా హిస్టారికల్ ఈవెంట్స్ అర్థం వ్యక్తిగత పక్షపాతాల ద్వారా ప్రభావితమవుతుంది. నిజం మరింత అస్పష్టంగా మారింది. వాస్తవానికి ఏమి జరిగిందో తెలుసుకోవడానికి చరిత్రకారులు తరచుగా పురాణాలు మరియు పురాణాల పోరుల ద్వారా నావిగేట్ చేయాల్సి ఉంటుంది. పైగా చరిత్రను రాజకీయం చేయడం వల్ల వాస్తవాలను తారుమారు చేయడం, మరింత బురదజల్లడం వంటివి చేయవచ్చు. ఈ భ్రమ యొక్క పరిణామాలు చాలా విస్తృతమైనవి. మన పూర్వీకుల జీవితాలు, మన సమాజం యొక్క అభివృద్ధి మరియు మన సంస్కృతి యొక్క పరిణామం గురించి విలువైన అంతర్దృష్టులను కోల్పోయే ప్రమాదం ఉంది. భారతదేశ అభివృద్ధికి గుర్తించదగినంత కంట్రిబ్యూట్ చేసిన మన దేశ అన్సుంగ్ హీరోస్ ని మనం మర్చిపోయే అవకాశం ఇంకా ప్రమాదం రెండు ఉన్నాయి. అంతగా తెలియని ఈవెంట్స్ ఇంకా ఫిగర్స్ ని పట్టించుకోకుండా మనం తప్పనిసరిగా అసంపూర్ణ చరిత్రను వ్రాస్తున్నాము. మన గొప్ప పూర్వీకుల యొక్క క్లిష్టత మరియు విభిన్నతను స్వీకరించడంలో మనం విఫలమయ్యాం. మనం భారతీయ చరిత్రలోని రహస్యాలను లోతుగా పరిశోధించేటప్పుడు ఈ రహస్యాలు మన ప్రజల మనస్సు నుండి నిశ్శబ్దంగా ఎలా దాచబడ్డాయి అనేదానికి అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. శక్తివంతమైన సామ్రాజ్యాల వైభవానికి పోటీగా నిలిచిన పురాతన రాజ్యాల నుండి మన స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా పోరాడిన కీర్తి లేని వీరుల వరకు కథలు అంతులేనివి మరియు రహస్యాలు వెలికి తీయడానికి వేచి ఉన్నాయి. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న పురాతన నగరమైన హంపిలో అనేక యూరోపియన్ నగరాల కంటే ముందు ఉన్న నాగరికత యొక్క అవశేషాలు ఉన్నాయి. ఈ గంభీరమైన నగరం దాని కాంప్లికేటెడ్ శిల్పాలు మరియు అద్భుతమైన నిర్మాణ అభివృద్ధితో భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. అయినప్పటికీ ఇది తరచుగా మన చరిత్ర పుస్తకాల ఫుట్నోట్లకు పంపబడే అధ్యాయం. అదేవిధంగా పోర్చుగీస్పై నిర్భయంగా పోరాడిన రాణి అబ్బక్క వంటి యోధుల ధైర్య కథలు లేదాపై విలువను ఖచ్చితత్వంతో లెక్కించిన ఆర్యభట్ట వంటి ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుల మేధావి గురించి మన తరగతి గదులలో ప్రస్తావించబడలేదు. పురాతన భారతీయ నగరం లోథాల్ దాని అధునాతన అర్బన్ ప్లానింగ్ మరియు అధునాతన డ్రైనేజ్ సిస్టంతో దాచిన రహస్యానికి మరొక ఆకర్షణీయమైన ఉదాహరణ. సింధు లోయ సివిలైజేషన్ కాలంలో వర్ధిల్లిన ఈ 4500 సంవత్సరాల పురాతన నగరం మన పూర్వీకుల అధునాతన ఇంజనీరింగ్ స్కిల్స్ ను చూపిస్తుంది. భారీ నౌకలను నిర్వహించగల సామర్థ్యమున్న నగరం యొక్క అధునాతన డాక్యార్డ్ యొక్క ఆవిష్కరణ ప్రాచీన భారతీయ ట్రేడింగ్ పై మన సంప్రదాయ అభిప్రాయాలను ఛాలెంజ్ చేస్తుంది. ఈ ఉదాహరణలు మంచుకొండ యొక్క కొన మాత్రమే. ఇంకా లెక్కలేనన్ని రహస్యాలు అన్వేషించడానికి వేచి ఉన్నాయి. 1500 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని పరిపాలించిన శక్తివంతమైన మహిళా చక్రవర్తి జీవనం భారతదేశ చరిత్రపై మన సాధారణ అవగాహనను సవాలు చేసే అత్యంత ఆశ్చర్యకరమైన రహస్యాలలో ఒకటి. రాణి దిద్దా అప్పట్లో ఒక భయంకరమైన మరియు మోసపూరిత నాయకురాలు కాశ్మీర్ రాజ్యాన్ని విస్తరించింది. అనేక మంది శత్రువులను ఓడించి శాశ్వత వారసత్వాన్ని పొందింది. ఆమెను రాణి దిద్దా అడ్డుకుంది.
ప్రాచీన భారతదేశంలోని స్త్రీల యొక్క ఏజెన్సీ మరియు శక్తిని హైలైట్ చేసే ఆమె విశేషమైన కథ మన చరిత్ర యొక్క సంక్లిష్టతకు నిదర్శనం. రాణి దిద్దా కథ విమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించిన వేడుక మాత్రమే కాదు, మరచిపోయిన లెక్కలేనన్ని కథలను గుర్తు చేస్తుంది. ఆమె ధైర్యసాహసాలు మరియు వ్యూహాత్మక మేధావి మనందరికీ స్ఫూర్తినిస్తాయి. మరియు భారతదేశ చరిత్రకు ఆమె చేసిన సహకారాన్ని మనం గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ఇలా మన హిస్టరీ గురించి చాలా సీక్రెట్స్ ని బయటకు తీసే కొద్ది తెలిసిందేంటంటే మన చరిత్ర మనం ఊహించిన దానికంటే చాలా ఆకర్షణీయంగా మరియు వైవిధ్యంగా ఉంటుంది. ఇక కంక్లూషన్ కి వస్తే భారతీయ చరిత్రలో దాగి ఉన్న ఈ అంశాలను గుర్తించడం మరియు తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను అతిగా చెప్పలేము. ఈ రహస్యాలను వెలికితీయడం ద్వారా మాత్రమే మన దేశం యొక్క గతం, దాని ప్రజలు మరియు దాని సంస్కృతి గురించి లోతైన అవగాహన పొందవచ్చు. భారతదేశ చరిత్రలో తెలియని డెప్త్లోకి ఈ ప్రయాణంలో నాతో కలిసినందుకు చాలా థాంక్స్. మీ థాట్స్ ని కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తా. అంత వరకు సెలవు. బాయ్ బాయ్.